హాయ్ అండి. ఇంకా మేము ఇల్లు అయితే మారుదామని చెప్పేసి ఒక 1 వీక్ ముందే స్టార్ట్ చేసామన్నమాట. ఇంట్లో ఇంకా సామాన్లు తోముకోవడము, ప్యాకింగ్ అన్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంతకు ముందు అయితే మేము చిన్న మిస్టేక్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం. ఎందుకంటే ఒక 10 మేము ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడైతే మేము ఇల్లు మారుదాం ఇప్పుడు ఉంటున్నాం కదా, ఇంటికైతే వద్దామని చెప్పేసి మేము మ్యాక్సిమం మేము ఒక 3 నెలల ముందే ప్యాక్ అయితే చేసుకున్నాం. బట్టలన్నీ ప్యాక్ చేసుకొని కొన్ని మట్టుకు ఉంచుకున్నాం. కానీ వంటగదిలో సామాన్లు మట్టుకు వదిలేసాము. కానీ ఆ చెత్త అంతా ఉందంటే వంటగదిలోనే ఉంటుంది అన్నమాట. మనకి ఎక్కువ అన్నీ వదిలేసి ఇంకా ఏం సామాన్లు తాగకపోవడం వల్ల వెళ్ళినప్పుడు తోముకుందని అని చెప్పేసి అలా ఉంటే ఇంకా అప్పుడైతే ఏమైందంటే ఇంకా ప్యాక్ చేసుకుందాం అని వెళ్ళిపోయే రోజు ప్యాక్ చేసుకుందాం అనుకున్నాము. తీరచుత్తి వెళ్ళిపోయే రోజు బోల్డ్ చెత్త అయితే వచ్చింది. ఆ చెత్త అంతా తీసి పాడేసి గిన్నెలు అయితే ఏమి తావలేదు. ఇంకా చాలా చిరాగ్గా ఉండేది మాట అయితే అప్పుడైతేనే ఇంకెలా అనేసి ఇంకా అప్పుడు వ్యాన్ అయితే పెట్టుకున్నాం. ఆ వ్యాన్ అయితేనైతే కింద మేము లేకపోవడం వల్ల చాలా చిరాగ్గా సర్దేశాడు అనమాట. మేము అందుకే వీడియో కూడా ఆ రోజు తీయలేకపోయాను నేనేమి కూడానండి. 3 months బ్యాక్ బట్టలన్నీ సర్దేసుకొని ఉంచుకున్నాం మేము అప్పుడైతే. కాకపోతే ఇంకా వ్యాన్ వచ్చాక 2 రోజుల ముందు సర్దుకుందాం అనుకున్నాం. మాకు అప్పుడైతే కుదరలేక ఇంకా మార్నింగే వెళ్ళిపోవాల్సి ఉంటే ఏం చేస్తామంటే ఇంకా వ్యాన్ అయితే మేము కింద లేకపోవడం వల్ల సరిగా సర్దడం లేకపోవడం వల్ల ఏమైంది, ఇదే ఇష్టం వచ్చినట్టు సర్దేశారు. సర్దేయడం వల్ల ఏమైందంటే సామాన్లు చాలా మట్టుకు మనకైతే మిగిలిపోయాయండి. అప్పుడైతే మేము శారీస్ కట్ట కూడా అమ్మేవాళ్ళం కాదు. ఈ 5-6 పట్లు అయితే ఎగస్ట్రా మాకు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే అదే వ్యాన్ పెట్టాం కానీ చాలా బాగా సరిపోయాయండి కట్ట. కానీ అప్పుడు ఏం చేస్తారు ఆ వ్యాన్ మేమైతే పని వాళ్ళని ఇద్దరు నెట్టుకున్నామండి. ఎందుకంటే అదే మనకు అట్టపెట్లు లిఫ్ట్ ఉన్నా కానీ అట్టపెట్లు కొంచెం సర్దారు కదా పెట్టుకుని వాళ్ళు డ్రింక్స్ వేసి వచ్చారు. బాగా తాగేసి వచ్చారన్నమాట. తాగేసి వచ్చి ఇంకా 2 సామాన్లు దింపారు లేదా నేను ఇంకా మోగినని చెప్పేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. చాలా చిరాకు అనిపించింది. వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ చాలా వేరే వాళ్ళు ఎత్తుకొని అన్నీ చేసి వచ్చామాట. ఇంకా అందుకే సార్ అలా కాదు 1 వీక్ ముందే స్టార్ట్ చేసాం అన్నమాట. ఇప్పుడైతే ఇంకా బట్టలు గట్ట అమ్ముతాం గట్టి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందైతే బట్టలు అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అయితే ఇంకా ఇంట్లో వంటగదిలో సామాన్లన్నీ చూపించాను కదా ఇందాక, బాక్సులు అన్నీ ఖాళీ చేసి ఆయన పక్కన పేపర్లు వేసి మొత్తం అన్ని బాక్సులు అన్నీ తోమేసుకొని పక్కన రోజు కొన్ని ఎండబెట్టేసుకున్నానండి. ఒక్కదాన్ని చేసామన్నమాట ఈ పనులన్నీ. ఇంకా నాకు ఎందుకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేడు. మేము ఇంకా ఎవరినైనా పెట్టి తోమించడం కూడా నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలేదు. రోజుకి ఇంకేం ఖాళీగా ఉన్నా కదా, స్కూల్ కూడా లేదు కదా బాబుగా అని చెప్పేసి నేనే జాయిగా పని చేసుకుందని చెప్పేసి అన్నీ అయితే నేను కింద పడి చేసుకొని ఇంకా రోజు కొన్ని తప్పున అయితే పొద్దున్న లెగ్గానే ఇంకా ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి మార్నింగే లేచి లెగ్గానే అయితే ఫస్ట్ 2 days ముందే మా అబ్బాయి స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వెళ్ళగానే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళగానే 7:30 కాబట్టి స్కూల్ అప్పుడు వెళ్ళిపోగానే కొన్ని అయితే 8 తోమేసిందానండి. 10 లోపల పనులన్నీ చేసుకుంటాను. తర్వాత అయితే ఇంకా ఎండ ఉండదు కాబట్టి ఇంట్లో వంట అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకా అన్నీ చాలా శుభ్రాలు చేసి ఎండబెట్టేసుకొని నీట్గా కవర్లో గట్టి వేసుకొని ప్యాక్ చేసుకున్నానండి. ఇంక ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు కూడా మా ఒక్కొక్కరు ఎవరి వాళ్ళు అట్టపెట్టలో పెట్టేసుకొని ఇంకా పేర్లు కూడా రాసుకున్నామాట. ఈసారి అయితే ఇంకా మళ్ళీ ఇబ్బంది పడకూడదని. కాకపోతే ఈసారి ఎక్కువ బట్టలు అంటే మామూలుగా మేము అమ్మే బట్టలు కూడా ఉండడం వల్ల చాలా పెట్టెలు అయితే అయిపోయినాయండి. 23, 25, 24 పెట్టెల దాకా అయిపోయినాయి. అది కాక వాషింగ్ మిషన్, ఏసీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా మంచము, దివాన్ కాటు ఇవన్నీ ఉన్నాయండి. ఎక్స్ట్రా మాకు బీరువా ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా కాకపోతే మొన్న వచ్చిన ఆటో కానీ ఇప్పుడు బాగా సర్దారండి. ఏం మిగలకుండా సైకిల్ అన్నీ ఉన్నాయి. బాగా అదే వాళ్ళు అడిగాము మామూలుగానే ముందు సార్ ఇలాగ ప్రాబ్లం అయింది. మా దగ్గర పాపం అప్పుడు 10 సార్లు 15 సార్లు అయితే తిరిగారండి. 1 వీక్ వరకు అలా తిరుగుతూ ఉన్నారు. లంచ్కి వచ్చినప్పుడు లేకపోతే ఇంక ఈవినింగ్ వచ్చినప్పుడు అలా తెస్తూనే ఉన్నారన్నమాట. ఇంకా కొన్ని అయితే ఏసీ సంబంధించిన ఊసలు గట్ట అయితే వదిలేసామండి మేము. కార్పొరేట్ పైపులు ఉంటాయి కదా, అయితే వదిలేసాం, తెచ్చుకోలేదు కూడా మేమైతే. ఇంకా అన్నిసార్లు తిరగలేక ఇంకా అంత ప్రాబ్లం వచ్చింది. ఈసారి అయితే అడిగాము మామూలుగా ఏంటండి ఇలాగ చిన్నది తీసుకొచ్చి మేము పెద్ద తీసుకురామన్నాం కదంటే మేము సరిపెడతానంటే పెట్టండి లేదని అన్నారు మా ఆయన గారు. వాళ్ళు ఏమన్నారంటే సరిపెడతామని చెప్పారన్నమాట. ఇవన్నీ ప్యాకింగ్గా ముందు ఇంకా ఇబ్బంది పడకూడదని చెప్పేసి మేము 1 వీక్ ముందు స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ అప్పుడప్పుడు అనుకోని 2 రోజుల ముందు పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టలేము, ఇటుపక్కకి సామాన్లు సర్దుకుంటూ తోమవలసిన గిన్నెలన్నీ తోముకుంటూ సిరాగా అనిపిస్తుందని చెప్పేసి నేను ముందైతే ఇంట్లో వంటగదిలో సామాన్లు మొత్తం తోమేసుకొని ఎండబెట్టేసుకొని పప్పులు ఉప్పులు ఉంటాయి కదా వేసి అన్నీ తోమేసుకొని తర్వాత మన వాడిని గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా తోమేసుకొని అయితే అవన్నీ ఎండబెట్టేసుకొని కవర్లు వేసుకొని ప్యాక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మేము వండుకునే గిన్నెలు ఇంకా ఏంటైతే మామూలు పెట్టేస్తామనుకోండి, ఇంకా అలాంటివన్నీ ఇబ్బంది పడకుండా ఉండి అన్నీ తోమేసుకొని నీట్గా చేసుకొని వంటగదిలో ఇంకేమీ మేము తోమాల్సిన అవసరం లేదు అనుకున్నాయన్నీ కొన్ని మట్టుకి కారం అలాంటివి అవి మాత్రం వాడతాం కాబట్టి అవి మాత్రం ఉండిపోయింది తప్ప మిగతా అన్నీ చేస్తామన్నమాట. అవన్నీ అయిపోయాక అరలో బట్టలకు వచ్చామండి. అరలో బట్టలు కూడా అయిపోయినాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బీరువా బట్టలకు వచ్చామన్నమాట.
ఇంకా బీరువాలో కూడా బట్టలు సర్దేసేవాడిని. కానీ సర్దినప్పుడు ఏదో ఇప్పుడు మాటలు చెప్తున్నాను కానీ చాలా నీరసం అనిపించేసిందండి. ఈ పనులన్నీ చేస్తే మామూలుగా ఈ ఎండలు ఒకటి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వంట పని ఎలాగ కామన్ డైలీ మనకి అంటలు తోమకూడదు, ఇవన్నీ కామన్. వాటితో పాటు ఎగస్ట్రా సాంబార్లు తోమడం, ఇటుపక్క వచ్చి ఇక్కడ ఈ సర్దనం అంటే చాలా నీరసం అనిపించేసింది అన్నమాట. ఇంకా చాలా నీరసంగా ఉండేది. ఆ రోజు మార్నింగ్ కూడా ఇంకా కొన్ని సామాన్లు సర్దే కూడా మేము తలుపులో బాగా వెళ్దామని చెప్పేసి రెడీ అవుతుంది అనమాట అండి. ఇంకా సండే ఇంకా మేము ఒక 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోతామనగా తలుపులో లోపు అయితే వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ అయితే ఆ రోజు మార్నింగ్ ఎర్లీ 7కి అయితే లేచి అనమాట అండి. 7కి లేచి మొత్తం అన్నీ ఇంకా వంట అన్నీ ఆ రోజు అయితే కొంచెం వంట అయితే చేయం కానీ వంట ఉల్లిపాయలన్నీ కోసుకుని ఉంచుకొని ఇంకా అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీనికోసం కాబట్టి ఇంక ఈ వీడియోని పెడుతున్నాను అనమాట. తర్వాత వచ్చి అన్నీ చేసుకున్నాము, ఇబ్బంది పడకుండా ఉండాలి పిల్లలతో అని చెప్పేసి. కానీ మాకైతే ఇక్కడ ఇల్లు అయితే కొన్ని అరలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఇంటికి అయితే. కానీ మనకు వర్క్ అంతే చూసారు ఎంత ఉందో. ఇంకా కొన్ని మట్టిగా ఉన్నాయి. ఏమున్నాయంటే ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, అవి అయితే మనం పెట్టలేదు, లాస్ట్ని పెడదామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇంకో చూసారు అన్నీ బట్టలు అండి, శారీస్ అవన్నీ మాట. ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం లైన్. కానీ ఇంకా ఆ రోజు మన్నాడు వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా వాష్ చేయని బట్టలు ఉంటాయి కదా, వాష్ చేయవలసిన బట్టలన్నీ కూడా మేమైతే వాష్ చేస్తాం అన్నమాట అండి. అంతేనా మా ఆయనగారు కూడా ఇంకా పక్క నుంచి సర్దుకోవాల్సిన అన్నీ సర్దుతున్నారు, ట్రేప్ వేసి అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా నాకు కూడా పనులు ఉంటాయి మొత్తం అన్నీ నేను మా ఆయనగారికి అందిస్తే మా ఆయనగారు పెట్టడము, అతను ఇంకా బాక్స్ రెడీ చేసుకుని అలా చేసేవారు అన్నమాట అండి. ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు అంటే ఎవరు రాలేదు మాకు ఫస్ట్ నుంచి. అంతే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఎవరు హెల్ప్ చేయలేదండి. అక్కడ ఒక ఇద్దరు మనుషులు నెట్టాము, ఇక్కడ కూడా 2 మనుషులు నెట్టామండి. చాలా ఇబ్బంది పడ్డాము ఈసారి అయితే. ఇవన్నీ శారీస్కి వచ్చిన కవర్స్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక దిక్కున్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు అయితే ఇంకా ఒక 2 మనుషులు ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేశారన్నమాట అండి. ఇవన్నీ ఇంత కష్టపడి చేసుకుని ఇల్లు మారినప్పుడు తలపైన త్రొక్క అయితే వచ్చేద్దండి బాబు. నిజం చెప్పాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇల్లు మారినప్పుడు చాలా నీరసం అనిపిస్తుంది. అక్కడ ఒక 1 వీక్ ఇబ్బంది పడాలా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక 1 వీక్ ఇబ్బంది పడలే. ఇక్కడైతే మళ్ళీ తలపైన త్రొక్క వచ్చేసిందండి ఇక్కడికి వచ్చాకైతే. ఎందుకంటే ఇక్కడ సామాన్లన్నీ ఎక్కడ పెట్టినట్టు అస్సలు ఐడియా లేదు నాకు. అసలు తలపొడి వచ్చేసిందండి. సామాన్లు అయినా 1 వీక్ ముందు సర్దేసేమో నాకు అసలు ఏమి సర్దాలు అసలు అర్థం కాలేదు. అసలు చాలా చిరాకు అనిపించేసింది అన్నమాట. ఒకటి మా ఆయనగారు అయితే వేసుకుంటూ వస్తున్నారు కానీ నాకు ఇంకా చాలా నీరసం అనిపించేసింది లాస్ట్ రోజు మాట. ఇంకా సామాన్లు పట్టుకెళ్ళే రోజు అయితే వచ్చేసింది. కానీ నాకు అక్కడైతే ప్యాక్ చేసిన అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ నుంచి మటుకు ఇక్కడికి వచ్చాక మటుకు నాకు ఇంకా పొద్దున్న లెగ్గానే ఇంకా నైట్ అయితే ఇంకేం సర్దులపోయాను చాలా. ఇంకా పొద్దున్నే ఇంకా చేయవలసిన పని నుంచి కానీ ఇంకా ఎంత నీరసం వచ్చిందంటే మామూలు విషయం కాదు. మనకి హెల్ప్ ఎంత పనులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ ఇల్లు మారినప్పుడు మాత్రం మనం సర్దుకోవడానికి ఇంకా చాలా ఇసుకొస్తుంటుందండి బాబు. నిజంగా నేను ఎంత ఫేస్ చేస్తాను. ఇలాగ మీరు అస్తమాని ఇంతకుముందు ఇల్లు మారిపోయే వాళ్ళు రాజమండ్రిలో అస్తమాటికి మారి వాళ్ళం. కానీ అప్పుడు ఏమి మాకు అనిపించింది కాదండి. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాకైతే ఇది నైటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ముందు రోజే, ఆ రోజు అదే వెళ్ళే ముందు రోజు చేసినమాట. మొత్తం ఫ్రిడ్జ్ ఆపాలి కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ముందు రోజు ఈవినింగ్ ఆపేసాను. ఆ రోజు ఈవినింగ్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ అరలో గ్లాసులు టీలు కట్టాతంగా ఇవన్నీ శుభ్రం తీసుకొని తుడిచేసుకున్నాను అనమాట. ఇక్కడ అరలో మనకి ఉంటాయి కదా పప్పులు గుప్పులు అవన్నీ తీసేసుకొని ఇవన్నీ కూడా తీసేసాను. ఆ పైన కనిపించే వాటర్ బాటిల్ ప్రయోగరాజ్ వాటర్ అండి ఉంచుకున్నమాట, అక్కడ నుంచి తెచ్చుకున్నది. ఇంకా ఇక్కడ ఈ సామాన్లు బట్టికి లాస్ట్ రోజు ఇంకా వెళ్ళిపోయే రోజే ఇంకా బాక్స్లో అలాగే వేసుకెళ్ళిపోదాం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నమాట. ఇవన్నీ ఇంకా ఎవరన్నా ఇల్లు మారినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. 2 3 4 కానీ పిల్లలతో ఇంకా ఇబ్బంది పడాలా. కొద్ది పెద్దలు అయితే పర్లేదు, ఒక 10 years 6 years పర్లేదు. హద్దుగా చిన్న పాప మా అబ్బాయి పెద్దలైనా కానీ ఇంకా ఫుడ్ కూడా మన టైంకి అన్ని రకాల టిఫిన్స్ అన్నీ చేయాలంటే అవ్వదు. ఈ పనులు చేస్తూ చాలా ఇబ్బంది అయితే పడ్డాము బాబు. ఇలాంటి మళ్ళీ ఇల్లు మారాలంటే భయం వేస్తుంది నాకు నిజంగానే. వీళ్ళిద్దరూ పడుకొని ఇంకా లేగలేదు. ఇవన్నీ సామాన్లు అయితే మేము సర్దేసుకున్నాం కానీ ఇంకా వీళ్ళిద్దరు ఎవరు లేగలేదు. అప్పటికి మంచం కూడా ఇంకా ఇప్పలేదు, వెళ్ళే ముందు ఇప్పుదామని చెప్పేసి ఇంకా ఊరుకున్నమాట మేము. ఇంకా ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి ఇక్కడ సామాన్లు వాళ్ళు సర్దేస్తా అన్నారు. ఏసీ వాళ్ళు కూడా నైట్ వచ్చేసి ఇప్పేశారండి. ఇది రాత్రికి వచ్చి ఏసీ వాళ్ళు ఇప్పేశారన్నమాట. మార్నింగ్ అయితే అవదన్నారు. మేము వర్షం అయితే పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం చల్లగా ఉందన్న, లేకపోతే పైన వాళ్ళు అయితే బాగా వేడిగా ఉందండి మాకైతే. ఇంకా ఇదైతే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ ఇంకా వాళ్ళు వచ్చేసారు. అప్పటికి సామాన్ అయితే వేసుకెళ్ళినాకైతే ఇంకా వీళ్ళు వచ్చేసారు. అందులోకి మేము ఇద్దరు నెట్టాం కదా అన్నాం కదా, వాళ్ళు కూడా వచ్చారండి. ఈ సర్దిరి విషయంలోనే కొంచెం ప్రాబ్లం అయితే అయింది. కానీ మేమైతే ముందు 1 వీక్ నుంచే ప్యాకింగ్ అన్నీ స్టార్ట్ చేసుకున్నామండి, ఇబ్బంది ఏం పడకుండా. ఇంకా మార్నింగే ఇంకా మా ఆయనగారు రాబోతుకి పరుపులు ఇవన్నీ తీసారు, మంచాలని తీసేస్తున్నారు అనమాట. ఒకటే ఫస్ట్ అవే కదా పెడతారని చెప్పేసి ఒక 2 ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళైతే హెల్ప్ చేశారు. ఒక 2 అయితే మామూలు పని పెట్టుకున్నారు కదా, వాళ్ళైతే
వీళ్ళైతే మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళండి, తనకు షాప్లో చేసేవాళ్ళు అన్నమాట. ఉన్న వాళ్ళిద్దరు ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు పని జాయిన్ అదే మా డబ్బులకి. వాళ్ళేమో కింద నుంచి మోస్తున్నారు బాక్సులు గట్టా. ఈ నెక్స్ట్ వీక్లో వస్తుంది. నేనైతే మార్నింగ్ లెగ్గానే ఏం చేశానంటే ఆ రోజు ఇంకా టిఫిన్ గట్టా ఏం చేయలేదండి. అసలు మేము టిఫిన్ అయితే తినలేదు. రోజు మధ్యాహ్నం భోజనం వరకు భోజనమే తిన్నాను తప్ప టిఫిన్ అయితే తిన్నా కుదరలేదు అనమాట. మేము ఏం చేసాం, ఇంక ఈ సామాన్లు సర్దుకున్నాడు వల్ల మార్నింగ్ లేచి లెగ్గానే నేను 6 లేసాను. టీ అయితే టీ పెట్టుకొని తాగేసామండి. తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా మా ఆయనగా ఇంకా టీ తాగేసి మా ఆయనగా తాగేసి అందరికి వీళ్ళు వచ్చేసారు. ఇంకా అతను ఇంకా వాళ్ళిద్దరు వస్తారు కదా, వాళ్ళిద్దరు కొంచెం డబ్బులు తీసుకుంటున్నారన్న పాపం బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే డబ్బులు తీసుకున్నా కానండి అన్ని సామాన్లు పట్టుకెళ్ళి కింద పెట్టారు పాపము. వీళ్ళందరూ ఇద్దరే పట్టుకెళ్ళారనమాట. వాళ్ళిద్దరూ కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు డ్యూటీ టైం అయిపోతున్నారు, రోజు అక్షయ తృతీయ కాబట్టి డ్యూటీ టైం అయితే అవుతుందని చెప్పేసి అంటే మా ఆయన గారు వెళ్ళిపోమన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ చేశారన్నమాట. చాలా బాగా చేశారు. వాళ్ళు అడిగింది 500 అడిగారు కాబట్టి మా ఆయన గారు అయితే 600 ఇచ్చారు మనిషికి అయితే అండి. ఇద్దరు కలిసి 1200 ఇచ్చారు. బాగా చేశారు కాబట్టి. ఇంతకు ముందుసారి వచ్చిన ఇంట్లో అయితే అస్సలు బాగా చేయండి. వాళ్ళైతే మాకైతే అదే సగం దింపేసుకున్నాక అదే 2 సార్లు దింపారు. వాళ్ళు వెళ్ళిపోయారు డ్రింక్స్ వేసి వచ్చిన వాళ్ళు. తర్వాత అయితే ఈ వాషింగ్ మిషన్ చాలా గీతలు అయితే పడిపోయిందండి బాబా. నెక్స్ట్ వీళ్ళు వస్తుంది. ఇంకా మెట్లు ఇరుకు వల్ల ఇంకా వాషింగ్ మిషన్ వస్తుంటే అర్థంకి బాగా ఇరిగిపోయిన వాళ్ళు చాలా బాగా దింపారంట. కానీ మా ఆయనగా చెప్పారు చాలా బాగా దింపినా కానీ ఇంకా మనం మనిషి దిగినా తప్ప వాషింగ్ మిషన్ పట్టుకునేంత అంత ఖాళీ ఉండదు. కాకపోతే అంత ఇబ్బంది పడి దింపినా కానీ కొంచెం గీతలు అయితే పడ్డాయన్నమాట అండి. ఇంక ఒకటి దింపేసుకున్నారు కిందకి. దింపేసుకొని పైన ఆటో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, డ్రైవర్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు సర్దేశారు అన్నమాట అండి. మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడైతే కిందనే గ్రౌండ్ ఫ్లోరే పర్లేదు. ఇక్కడైతే మనకి ఖాళీ కూడా ఉందండి సామాన్లు చెప్పేసి ఇక్కడ తెచ్చి పెట్టేసుకొని ఇక్కడైతే ఈజీగా లోపల పట్టుకుపోయాం అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఇద్దరు పెట్టుకున్నాము. అక్కడైతే నెక్స్ట్ వీల్లో వస్తుంది. అదైతే కనుకని చాలా కష్టాలు అయితే కష్టం పడతామండి ఇల్లు మారినప్పుడు తప్పక ఉండని. ఎంతమంది ఉన్నా కానీ ఇల్లు మారడం చాలా చిరాకు వస్తుంది. ఇల్లు మారినప్పుడు మాత్రం ఈ ప్యాకేజీకే ముందు చిరాకు వస్తుంది. కాకపోతే మేము 1 వీక్ నుంచి ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం సేవ్ అయితే అవి నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు వెంటనే ప్యాక్ చేయాలంటే చాలా నీరసం అనిపించింది మాకు కూడా. మేము అలా చేయకుండా ఈజీగా మేము ఏం చేసామంటే ఇంకా 1 వీక్ ముందే కాకుండా అదే అప్పుడప్పుడు కాకుండా 1 వీక్ ముందు స్టార్ట్ చేసి మొత్తం అంతా అన్నీ ప్యాక్ చేసుకొని సామాన్లు కడుక్కొని అన్నీ ఉంచుకోవడం వల్ల మాకు ఈరోజు కొంచెం తక్కువ పని అయిపోయింది. ఈజీగా అయితే కింద దింపేసుకొని పట్టుకొని వచ్చేసామండి. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏమేమి చేసాము, ఇక్కడ ఎలా జరిగిందన్న నెక్స్ట్ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపల నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.